వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ హాజరయ్యారు. సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ ఆశయం ఉన్నతంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, పేదరికం చదువుకు అడ్డంకి కాదని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే అసాధ్యం ఏదీ లేదని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ దొల్ల రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి రావాలనేటువంటి క్రమశిక్షణతో కష్టపడితే సార్లాగా దేశంలో అత్యున్నత స్థాయి అయినటువంటి ఐఏఎస్ అనేటటువంటి 3 అక్షరాల పదవిని అలంకరించడం దేనికి అడ్డు? పేద కుటుంబంలోనే ఉంది. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి వారు చెప్పినట్టుగా ప్రతి పరీక్షలో కూడా ఉత్తమమైనటువంటి ర్యాంకుతో అనేక ఉద్యోగాలను పొంది చివరికి తన ప్రగాఢమైనటువంటి లక్ష్యము, కోరిక, సంకల్పమైనటువంటి ఐఏఎస్గా అత్యున్నత శిఖరానికి అధిరోహించి ప్రజలకు సేవ చేసి వారి ద్వారా రాష్ట్రంలోనే వారు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అమలుపరచడానికి, అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన గొప్పగా ఉన్నప్పుడు ఏదైనా సాధ్యపడుతుందని చెప్పేసి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ చిరంజీవి సార్ గారికి ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం. మీరందరూ కూడా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి మీ స్ఫూర్తి పొంది అదేవిధంగా పరీక్షలకు కాకుండా సార్ ఇప్పటికి కూడా 4 గంటలు లేచి తాను ఇంకా నిరంతర విద్యార్థిగా చదువుతుందంటే అది చాలా గొప్ప స్ఫూర్తినిచ్చేటటువంటి మాటలు. మీరు కూడా, మీరే కాదు మనమందరం కూడా వారి అడుగుజాడల్లో నడిచి జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మా పాఠశాల తరఫున మరియు మా గ్రామాభివృద్ధి, గ్రామ పాలకవర్గ తరఫున అతిథులను సత్కరించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అతిథులిద్దరిని కూడా కోరుతున్నాం సార్. మొదట జిల్లా విద్యాశాఖ అధికారి